రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా కాగితాలే అడవలే జ్ఞాపకాలే నిన్ను చూ తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని
నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఈ కార్యక్రమానికి మనము ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సార్ వాళ్ళందరికీ ఇక్కడికి మన రోజుకి మనకి విలువ ఇచ్చేసే Don't worry, Mustafa. కాలం నీ నేస్తం ముస్తఫా Day by day, కాలం ఒడిలో day by day పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः
कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवद्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे। తర్వాత ఎంసెట్ కోసం కొంత బయటకు వెళ్ళాను. ఎంసెట్లో ఒక మెడిసిన్ కోసం ప్రయత్నం చేశాను. అప్పుడు మెడిసిన్ రాలేదు. అప్పుడు వెటనరీ రావడం వల్ల తీసుకోలేదు. తర్వాత క్రమంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు నా యొక్క దృష్టిని మళ్లించి నేను 2005లో నేను గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను. వాస్తవానికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి నాకు ఓనమాలు దిద్దింది కానీ నాకు బీజాలు పడింది కానీ మన స్కూల్లోనే. ఎందుకంటే అప్పుడు మీకు కొందరు గుర్తుందో లేదో, మన రామారావు సార్ అప్పుడు సైన్స్ టీచర్గా ఉంటూ మనకి క్విజ్ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, అప్పుడు ఆ క్విజ్ కాంపిటీషన్స్లో చాలామందిని సారు కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మన మ్యాథ్స్ టీచర్ గారు కూడా మనకి అందరికి సుపరిచితమే. మనకి మ్యాథ్స్ బాగా చెప్పేవాళ్ళు. కానీ నేను మాత్రం మ్యాథ్స్ కాకుండా సైన్స్ వైపు వెళ్ళాను. యాక్చువల్లీ ఇది సైన్స్ వైపు వెళ్ళడానికి కూడా మన బయాలజీ టీచర్ ఏంటంటే రామారావు సారే. యాక్చువల్లీ సార్ బయాలజీ చాలా బాగా చెప్పేవాడు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ క్విజ్ కాంపిటీషన్స్లో కూడా అందరిని ఎంకరేజ్ చేసి అందరిని చేసేవాడు. నాకైతే నేను చాలా గొప్పవారు పూజ్యులు గురువులు మిగిలిన ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేవాలయం, విద్యాలయం ఈ రెండింటి గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. వాటి యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. విద్యాలయంలోనే ఉంది విద్యా ప్లస్ ఆలయము. మరి అలాంటి విద్యాలయానికి మళ్ళీ మీరు 35 ఇయర్స్ తర్వాత మీరు తిరిగి వచ్చి ఇక్కడ మీరందరూ కూడా కలుసుకోవడం అనేది నాకు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతము ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకేంటో అర్థం కాదు. లాస్ట్ సెప్టెంబర్ కూడా 99 బ్యాచ్ ఫ్రమ్ హై స్కూల్. అక్కడ 10 మంది టీచర్లు జరిగింది. ఎక్కడంటే మన కమ్యూనిటీలో జరిగింది. అప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ప్లస్ పక్కన నేను పేర్లు. అలా ఈరోజు కూడా ఇక్కడ టీచర్స్ ప్లస్ ఇక్కడ ఎందుకంటే టీచర్స్ మనం లేకపోతే మనకి ఇక్కడ లోపల కూడా రావడానికి అవకాశం లేదు. ఇది మొదటి నుంచి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి నాకు ఒక అనుబంధంగా అయిపోతాము. దేనికోసం చెప్తానంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒక 150 మంది జనరల్ క్లాస్ విద్యార్థులు ఉంటే అందులో ఒక 100 వరకు నా దగ్గరే ఉండేవారు. మీ అందరూ తెలిసింది, ఇది కొత్తగా చెప్పేది ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే
82లో ఆగస్టు 9-10 తారీఖులో నేను ఫస్ట్ టైం స్టెప్ టైం ఈ స్కూల్కి వచ్చిన. అప్పుడే ఈ చదివే నువ్వు ఏం చేస్తావు ఆయన ఇక్కడ జనాలు ఎలా క్లాసులో కూడా ఎటువంటి మొత్తం భారీ ఎదురు వేసుకుని 10th క్లాస్ రిజల్ట్ ఎంత వచ్చినప్పుడు అతను 150 మందికి మనం 10th క్లాస్ పోతుంటే 30 మంది కూడా పాస్ అయ్యేవారు కాదు. 30 మంది పాస్ అయినప్పుడు చాలా దారుణం. మళ్ళీ సప్లిమెంటరీ అది ఎప్పుడు అక్టోబర్లో పెట్టేవాడు. ఈ 1 year అంతా వేస్ట్. మళ్ళీ అదొక బ్యాచ్ ఇదొక బ్యాచ్ ఇక నడిపిస్తే మొత్తం అదే సక్సెస్ అయిపోతుండే. అదే ఫస్ట్ కాంప్లీట్ ఇచ్చిన ఆ సార్ ఎవరంటే మన శోభనాథ్ సార్ అని తెలుగు సార్. ఆయన ఫస్ట్ ఈ విషయం నన్ను కృషి చేశారైనా నీకేం కాదురా బాబు నువ్వు చూస్తే చిన్నవాళ్ళ ఉన్నా కానీ దయచేసి శ్వాసం అయితే ఇది ఈ విధంగా ప్రతి బృందము సదానంద సార్ చెప్పినట్టు రామారావు కాదు అప్ టు 7th లైన్ ఈ పెద్ద విద్యానగర్ కాలనీలో ఇక్కడ చాలా వరకు రామారావు ఇంటికి ఒకడు ఇద్దరు మొత్తం ఫ్యామిలీ అలా రావటం మనకి చేతనం చెప్పడం వాళ్ళకు అభివృద్ధిలోకి రావడం ఇవన్నీ జరిగిపోయింది. అయితే లాస్ట్ మన అక్టోబర్ సెప్టెంబర్ గుర్తులేదు అది అక్కడ జరిగింది 99 బ్యాచ్ అది చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాం జనవరికి ముందు ఎప్పుడు జరగాలి. అలాంటిది ఏమవుతుందంటే జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది. ఎప్పుడు చూసినా గ్రూప్ కూడా దగ్గర ఆ గ్రూప్లో మన సిఆర్ఈ సాధారణలు ఎవరు సంతి బాలాజీ అందరూ రెస్పాండ్ అయ్యారు కానీ మీరు ముందుకు రావడం జరగలేదు అనుకుంటా. అందుకని ఈ ప్రోగ్రాం వచ్చి ఈ నెలలో ఇప్పుడు ఈ నెలలో కూర్చోవలసింది. అంటే లాస్ట్ ఫిబ్రవరిలోనే అయిపోయి ర్యాపింగ్ అయిపోయింది. సరే ఏదో దాని టైం ఇప్పుడు వరకు ఉన్నారో అప్పుడు వచ్చింది అయింది. మన ప్రోగ్రాం అప్పుడే 70% సక్సెస్ అయిపోయాం. ఇంకేమైనా 30% భోజనం చేస్తారు జాగ్రత్తగా చేద్దాం. అయితే మీరు అంటే నా సలహా ఏంటంటే చెప్పడం చాలా తేలికే. ఇప్పుడు ఎంత పనులు ఉంటాయి లేదా పేషెంట్లు ఉంటాయి వాళ్ళ కోసం కూడా మీరు స్పందించండి. మీరు చెప్పే పని మీరు చిన్నపిల్లలు కాదు. అప్పుడు షేక్స్పియర్ ఏజ్ ఒకటి ఉంది 5th స్టేజ్లో ఉన్నారు. మీరు 5th స్టేజ్ అంటే ఆడికన్నా నేను పెద్దగా అయిపోవాలి వీడిగా నేను పెద్దగా అయిపోవాలి సంపాదించే అమ్మాయిలు చాలా యాక్టివ్గా కనపడ్డారు. ఎందుకంటే పరిచయాలు చేసుకోవడంలో కానీ లేదా కొద్దిగా యాక్టివ్గా కనపడుతున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి కూడా మీరు ఇంత కష్టాలకు వచ్చి అంటే 35 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం వయసులో దాదాపు ఇంత ఇంట్రెస్ట్గా గ్యాదరై మిమ్మల్ని గ్యాదర్ చేసిన అందరికీ ముఖ్యమైన వ్యక్తులకి ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఆరోగ్యాలతో ఉండాలని మనసారా జీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. వెంకారెడ్డి అండ్ మిస్టర్ బాలాజీ మిత్రులారా ఎందుకంటున్నానంటే ఒకప్పుడు మీరు మాజీ విద్యార్థులు అయినప్పటికీ ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయిపోయినారు, వివిధ రంగాల్లో స్థిరపడి అయినారు. కాబట్టి మిమ్మల్ని మిత్రులుగానే భావించాలి. రావటమే సరే. నేను మీరందరూ పరిచయాలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా కొద్దిగా పరిచయం చేసుకొని విరమిస్తాను. ఇప్పటికి అవసరమైంది. మరి ఒక రకంగా ఇవాళ ఈ ఎండలు చూసి భయపడటం జరిగింది. అయితే మాట ఇచ్చాను కాబట్టి రాకపోతే బాగుండదనే ఉద్దేశంతో వచ్చాను. నాకు కొత్తగూడెంతో 64 నుంచి పరిచయం. 1964 రామచంద్ర కాలేజీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. పియూసీ ఇక్కడే, డిగ్రీ ఇక్కడే పూర్తి చేశా. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇక్కడే రామచంద్ర చదివాం. అప్పుడు ఇక్కడే ఉండేది కాలేజీ. తర్వాత లక్ష్మీపల్లి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ కాలేజీలో చదవటం వల్ల 4 సెక్షన్లు అంటున్నారు. కనీసం 440 120 ఎంత 440 120 మంది రావాలి. కాబట్టి ఒక సెక్షన్ మందిగానే వచ్చారు. అందరూ వచ్చినట్టయితే ఇంకా బాగుండేది. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు లేని శక్తి వచ్చింది. ఆ రోజుల్లో
మరి చాలా ఉత్సాహంగా పనిచేసి అందరి మీ విద్యార్థులందరి మన్ననలు పొందగలిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వెంకరెడ్డి ఉన్నత స్థాయికి వెళ్ళినందుకు అభినందిస్తున్నాను. జాయింట్ కలెక్టర్ స్థానానికి వెళ్ళటం గొప్ప విషయం అండి. అయితే సార్ని అడిగితే శ్రీహరి ఏమో మరి డౌట్ ఈ నెంబర్ దొరుకుతుంది అంటే ఈ నెంబర్లో వర్కింగ్లో ఉన్నారో లేదో తెలిసి ఒకసారి కనుక్కొని చూడు అని అన్నారు. నేను ఫోన్ చేయగానే సార్ మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ నాకు హ్యాపీ అనిపించింది. రామారావు సార్ అయినా అనగానే ఆయన అవును అని అన్నారు. అప్పుడు నాకు లేని శక్తి వచ్చింది. అరే మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే 10th అయిపోయింది, 37 ఇయర్స్ అవుతుంది. అప్పుడే చాలామంది రిటైర్మెంట్లో ఉండే సార్ అయితే నా ఎస్టిమేషన్ ప్రకారం అప్పుడు సార్ది 35 అట్లా ఉండవచ్చు. సార్ అయితే సార్ను వెంకరెడ్డి సార్ అయితే మనకు ఉంటారు, మిగతా వాళ్ళు అయితే డౌట్ అని ట్రై చేశాను. సార్ ట్రై చేస్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ టైం సార్ ఇట్లా మేము చేసుకుంటున్నామంటే శ్రీహరి అంటే ఫస్ట్ అప్పుడు మేము 22nd ఏమో అనుకున్నాము. అనుకుంటే సారు ఇంత షార్ట్ సార్ మళ్ళీ మీరు ఎప్పుడు చెప్తే మేము అప్పుడే అపాయింట్మెంట్ తీసుకొని చేసుకుంటాం సార్ అని చెప్పాము. సరే మళ్ళీ నెక్స్ట్ టైం ఏమన్నా అంటే March 10th అనుకున్నాము. సారు అప్పుడు కన్నాపరేషన్ అవుతుంది అని అన్నారు. సరే అని మళ్ళీ తర్వాత కాంటాక్ట్ చేస్తే సార్ ఏమన్నా చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.
మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్దరే 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 దమ్దా దమ్దరే దరే దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. చివరి మలుపులో వాళ్ళకి అన్ని బతుకమ్మ పాటలు.
ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్